దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైనా దేవుని వాక్యము నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తున్నాం. నేను ఐగుప్తులకు ఏమి చేసి తినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్టు చేర్చుకొంటినో మీరు చూచితిరి అని రాయబడి ఉంది. ఈ వాక్యం నాకు చాలా నచ్చింది. నేను మొన్న కూడా ఒక క్రూసైడ్లో ఇది మాట్లాడాను. అంటే గద్ద రెక్కల మీద ఎత్తుకొని అని రాయబడి ఉంది. చాలా పక్షులు ఉన్నాయి లోకంలో. కానీ మనం ఇక్కడ రాయబడి ఉంది, ఐగుప్తులకు నేను ఏం చేసి తినో దేవుడు అంటున్నాడు. ఏం చేశానంటే మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొనినో అని అంటున్నాడు. అంటే గద్ద ఏం చేస్తుంది? గద్ద ఒకవేళ మనం చూస్తే ఈ పక్షిరాజు అని కూడా మనం చెప్తాం, గద్ద అని కూడా మనం చెప్తాం. అంటే గద్ద అనేది కొంచెం డిఫరెంట్ బర్డ్ అంటారు. కానీ ఈ పక్షిరాజు మనం చూస్తే అది ఏం చేస్తుందంటే అది తన గూడును పైన ఉన్న చెట్టులో కొమ్ములో ఎక్కడో పెట్టి ఏం చేస్తుంది, అది ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఆ యొక్క ట్రంక్ నుండి దాన్ని త్రోసేస్తుందంట. అది కింద పడిపోయేటట్టు అది వస్తున్నప్పుడు చాలా స్పీడ్గా వచ్చి ఆ గద్ద ఏం చేస్తుందంటే తన రెక్కల మీద, తన భుజము మీద ఆ పిల్లలను ఎత్తుకొని మళ్ళీ తీసుకొని పోయి ఆ చెట్టు ఒక కొమ్ము మీద కూర్చోపెడుతుంది. ఆ రీతిగా అది ఏ రీతిగా ఎగరాలనో ఆ పక్షిరాజుకు ట్రైనింగ్ ఇస్తుంది. ఇక్కడ రాయబడి ఉంది, నేను ఐగుప్తులకు ఏమి చేసి తిను అంటే దేవుడు మనకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంట. ఇక్కడ రాయబడి ఉంది, గద్ద రెక్కల మీద మోసి నీ యొద్దకు మిమ్మల్ని ఎట్టు చేర్చుకొంటినో మీరు చూసితిరి. అంటే మనల్ని కూడా దేవుడు ఎలా చేర్చుకున్నాడంట, గద్ద రెక్కల మీద ఏ రీతిగా తన పిల్లల్ని ఎత్తుకొని అది పోయి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని బలపరిచి, దాని రెక్కలను బలపరిచి ఆకాశంలో ఎగరడానికి అది ట్రైనింగ్ ఇస్తుందో అదే రీతిగా మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, మనకు ట్రైనింగ్ ఇచ్చి మనల్ని బలపరచి, మన రెక్కలను ఏం చేసి బలపరచి మనము కూడా ఎగరడానికి, అంటే మన రెక్కలు కట్టుకొని ఎగరడం కాదు, మనము దేవునిలో మనం ఎగరడానికి, మనము దేవుని బలములో మనం ఎగరడానికి, మనము ఇంకా దేవుని యొక్క విశ్వాసంలో మనం బలపడడానికి దేవుడు మనకేం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడంట. ఆ రీతిగా మనము కూడా గద్ద రెక్కల మీద ఇక్కడ ఈరోజు చదివిన ఈ మాట ప్రకారము మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును చేర్చుకొంటినో అని అంటున్నాడు. మనల్ని ఆ రీతిగా చేర్చుకుంటాడంట దేవుడు. ఎంత మంచి దేవుడు కదా! మనల్ని గద్ద రెక్కల మీద ఎక్కినట్టు చేసి మనల్ని సురక్షితముగా మనల్ని ఉంచుచున్న దేవుడు. ఆ రీతిగా మనకు కూడా ఏ అపాయము రాకుండా మన పాదములు నేలకు తగలకుండా మనల్ని ఎత్తుకొని వెళ్ళుచున్న ఒక దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఎంత మాత్రం మనం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ మాటలు, ఈ వాగ్దానములను చెప్పి ఆ వాక్యంను మీరే బైబిల్లో చదివి, నిర్గమకాండం 19:4 చదివి మీరు మరలా చదివి అది బైహార్ట్గా చెప్పి మీరు ప్రార్థన చేయండి. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యంను చేయను. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ రీతిగా గద్ద రెక్కల మీద తన పిల్లలను ఎత్తుకొని ప్రభువా అది వాటిని కాపాడి వాటికి నేర్పించి అది నడిపించను, అదే రీతిగా ప్రభువా అంతకన్నా గొప్పగా ప్రభువా మమ్మల్ని ఆశ్చర్యమైన రీతిగా మీరు నడిపించి ప్రభువా మమ్మల్ని ఎత్తుకొని ప్రభువా మమ్మల్ని ఇంత మట్టుకు ప్రభువా కాపాడిన దేవుడు ఇక ముందు కూడా మీరు నడిపిస్తారని, కాపాడుతారని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీ చేతికి మా జీవితాన్ని అప్పగిస్తున్నాం తండ్రి. ఇంకా ముందు కూడా రానై ఉన్న కొత్త సంవత్సరంలో కూడా మాకు తోడుగా ఉండి ప్రభువా మీరు మాకు చేయవలసిందంతా కూడా ప్రభువా మీరు చేసి ముగిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. విష్ యు ఆల్ వెరీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి,
తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.